హలో అందరికీ. ఇక్కడ దోసలోకి ఉప్మా రవ్వ, అలాగే ఓట్స్, వీట్, బార్లీ, రాగి, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి. ఈ ఓట్స్ మల్టీగ్రెయిన్ వేసుకొని మీ దగ్గర ఇది లేకపోతే సెపరేట్‌గా కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని ఫైన్ పౌడర్‌లా చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తగినంత పుల్లటి పెరుగు, అలాగే మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్ ఏదైనా వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకొని దోస బ్యాటర్‌లో రుబ్బుకొని 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ పెనం పైన సేమ్ దోసలు ఎలా వేస్తాం అలాగా పల్చగా ఇది దోసని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బటర్‌తో గానీ, నెయ్యితో గానీ కాల్చుకుని ఇక్కడ 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇవి కొంచెం స్మూత్‌గానే వస్తాయి. క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్‌లో బాగా సేపు కాలనివ్వాలి. కానీ ఇక్కడ స్మూత్‌గా తింటేనే ఇవి చాలా యమ్మీగా ఉంటాయి. సో, ఇది టమాటా చట్నీతో నేను పిల్లలకి సర్వ్ చేశాననమాట. దీని కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇక్కడ